ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎట్లున్నాం? మేమైతే బాగున్నాం. ఇప్పుడైతే చాలా రోజులు అవుతుంది ఫుల్ వీడియోస్ అయితే పెట్టాక టైం ఉండలేదు. ఇక ఈరోజు అయితే ఇప్పుడు ట్రెండింగ్ ఉన్నాయి కదా హ్యాండ్స్, అవైతే నేనైతే మీకు కట్టింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో అయితే చూపిస్తాను, చూడండి. ఇంకా బ్లౌజ్ పీస్ కదా, దీన్నైతే 4 ఫోల్డింగ్స్ వేసుకున్నాను నేను. 4 ఫోల్డింగ్స్ కింద వచ్చేసి మనకు 7 ఇంచెస్ ఉండాలి. 7 ఇంచెస్ లెంత్ వచ్చేసి మనకు 13 ఇంచెస్. పైన వచ్చేసి అయితే 4 లెంత్. ఈ 4కి మనం ఇక్కడ 7 పెట్టుకున్నాం కదా, ఈ 7 దగ్గర నుండి కొంచెం క్రాస్లో ఇట్లా కట్ చేసుకోవాలన్నమాట. కొంతమంది అడిగారు నన్ను ఆల్రెడీ, ఇప్పుడు చాలా మందికి కుట్టావు కదా, కొంచెం వీడియో పెట్టమని. ఎప్పుడైతే వీలు కాలే, ఈరోజైతే పెడుతున్నాయి. ఇక కటింగ్ అయితే చూసేసారు కదా, స్టిచ్చింగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇటు మన సైడ్ అయితే ఇప్పుడు వర్క్ వచ్చింది కదా, ఆ వర్క్ సైడ్కి అంటే మనకి కిందికి వస్తుంది ఆ వర్క్. ఆ కిందికి వచ్చే సైడ్కి మనం చిన్న చిన్న ఫ్రిల్స్, చిన్న కుచ్చులు పెట్టుకోవాలి. ఎంత చిన్నగా ఉంటే అంత మంచిగా కనబడుతుంది అన్నట్టు. ఆ కుచ్చు పైన కుచ్చు ఉండేలాగా పెట్టుకోవాలి. కింద క్లాత్ ఉంది, పైన కుచ్చు ఉండాలి. ఇట్లా మంచిగా కనిపిస్తుంది, చాలా బాగుంటుంది. ఇట్లా మనకి ఎన్ని కుచ్చులు వస్తే అన్ని కుచ్చులు పెట్టుకోవాలి. మెల్లగా నిదానంగా మెల్లగా పెట్టుకొని కుచ్చులు అన్నీ పెట్టేసుకోవాలి. ఒకదాని తర్వాత ఒకటి కుచ్చులు పెట్టేసుకొని నెక్స్ట్ సేమ్ అటు ఎలా పెట్టానో సేమ్ మళ్ళీ ఈ సైడ్ కూడా సేమ్ అలానే పెట్టాలి. అది కూడా చూపిస్తా. సేమ్ చిన్న ఫ్రిల్స్. ఇప్పటికీ నేనైతే A4, 5 కుట్టినో, ఇలా A6 కుట్టినో. కాకపోతే ఫస్ట్ టైం బ్లౌజ్ కుట్టడం ఎలా ఉంటుందో అనుకున్నా. కాకపోతే కటింగ్లో కూడా క్లాత్ అయితే అక్కడ వరకే నాకు వచ్చింది అన్నట్టు. క్లాత్ 7 ఇంచెస్ ఉండాలి మనకి ఫస్ట్ టైం కింద అయితే, అట్లయితేనే బాగుంటుంది. ఇటైతే అయిపోయింది. ఫ్రిల్స్ అయితే బాగున్నాయి. మనకి ఏం లేదన్నా 3 ఇంచెస్ కంటే కొంచెం ఎక్కువ ఉంటుంది. సేమ్ అటు ఎలా ఫ్రిల్స్ పెట్టేసుకున్నామో సేమ్ అలానే ఇటు కూడా ఫ్రిల్స్ పెట్టుకోవాలి. నా వీడియోస్ రాకనైతే చాలా డేస్ అవుతుంది. నాకైతే అస్సలు వీలైతే లేదు. ఇప్పుడిప్పుడే గిరాకీ మళ్ళా వీడియోస్ ఇద్దామంటే టైం ఉండట్లేదు. ఫుల్ వీడియోకి అయితే అస్సలు టైం ఉండట్లేదు. షార్ట్ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నా. మీరు కొంచెం సపోర్ట్ చేస్తే ఫుల్ వీడియోస్ కూడా తీసుకొస్తా, ముందుకి వస్తా అనుకుంటున్నా. మరి మీకు ఎలా అనిపిస్తున్నాయి మన వీడియోస్ అయితే ఒక చిన్న కామెంట్ అయితే చేయండి. బాగున్నా బాగాలేకున్నా కామెంట్ అయితే చేసేయండి. అంటే మీరు కామెంట్ చేయడం వల్ల నాకు ఓకే వీడియోస్ తీయాలి అనే ఇంట్రెస్ట్ వస్తుంది. సేమ్ ఇటు కూడా ఫ్రిల్స్ అయిపోయినాయి కదా. ఇది సేమ్ ఉండాలి. అటు ఫ్రిల్స్ ఇటు ఫ్రిల్స్ పట్టుకుంటే సేమ్ ఉండాలి. సేమ్ లెంత్ ఉంటేనే బాగుంటుంది మనకి. సేమ్ ఉన్నాయి. ఇదైతే చాలా బాగా నచ్చింది నాకు. ఇక మనం అయితే ఇప్పుడైతే నార్మల్ హ్యాండ్ ఉంటుంది కదా, ఇది లోపల వేయడానికి, లోపల హ్యాండ్స్ లోపల ఇక్కడ చంక దగ్గర కనిపించకుండా ఉండడానికి ఆ హ్యాండ్స్కి మనం మిడిల్లోకి ఇట్లా ఫోల్డ్ చేసుకొని ఆ మిడిల్లో చిన్న టక్ పెట్టుకోవాలి. టక్ పెట్టుకేసుకొని మన దగ్గర ఉంటుంది కదా మార్కర్, ఆ మార్కర్తోనైతే మిడిల్లోనైతే మార్క్ వేసుకోవాలి. మిడిల్లో ఒక మార్క్ వేసుకొని ఇప్పుడు మన టేప్తోని, నాకైతే టేప్తోనే ఎక్కువ, టేప్తోనైతే ఒక 2 ఇంచెస్ ఫస్ట్ ఆ మిడిల్ నుండి 2 ఇంచెస్, ఒక 2 ఇంచెస్ అయితే సేమ్ ఇటు ఎట్లా పెట్టినామో డాట్
సేమ్ అట్లానే అటు 2 ఇంచెస్కి మార్క్ వేసుకోవాలి. మార్క్ వేసుకొని మళ్ళీ ఈ 2 ఇంచెస్ ఉంది కదా ఇప్పుడు మనం మార్క్ వేసుకుంది, ఆ 2 ఇంచెస్ దగ్గర నుండి ఇప్పుడు మళ్ళీ 3 ఇంచెస్ అన్నట్టు. ఎవరికైనా పెద్దవాళ్ళకైనా చిన్నవాళ్ళకైనా ఇట్లా 3 ఇంచెస్ మార్క్ వేసుకోవాలి. 3 ఇంచెస్ మార్క్ వేసుకొని ఇప్పుడు మనం స్టిచ్ చేసుకున్నాం కదా ఫ్రిల్స్, ఆ ఫ్రిల్స్ది స్టార్టింగ్ చూపిస్తున్నా చూడండి, మీకు చెప్పే అర్థం కాదు కానీ ఆ ఫ్రిల్స్ ఉన్నాయి కదా, ఆ ఫ్రిల్స్ కింద వచ్చేలాగా పైన హ్యాండ్ మనం పైన పెట్టాలి. ఇలా చూపిస్తున్నాను కదా, హ్యాండ్ పైన సేమ్ అలానే పెట్టి స్టిచ్ చేసుకోవాలి. ఫస్ట్ ఒక స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేసుకున్నా, ఒక స్టిచ్ చేసుకొని పైన ఎందుకు వేస్తున్నా అనుకుంటున్నా, మనమైతే ఇక హ్యాండ్ రివర్స్ వేస్తాం కదా, అప్పుడైతే మనకి పైన వస్తుంది. ఇటు సేమ్, ఇటు వాటికి కూడా సేమ్. అక్కడ మన 3 ఇంచెస్ దగ్గర నుండి 2 ఇంచెస్ దగ్గరికి అక్కడికి మిడిల్లో ఎక్కడి వరకు ఉందో అక్కడ పెట్టుకొని ఒక పిన్ పెట్టుకొసుకున్నాను నేనైతే. ఆ పిన్ పెట్టుకొని మిడిల్లో క్లాత్ ఉంటుంది కదా, ఆ క్లాత్లో మనకి ఎన్ని ఫ్రిల్స్ వస్తే అన్ని చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకోవాలి. నాకైతే క్లాత్ కొంచెం ఎక్కువనే ఉంది. వాటిని అయితే నేనైతే నా దగ్గర స్క్రూ డ్రైవర్ ఉంది చిన్నది, నేనైతే వాటిని ఎక్కువ దానికే వాడతా ఫ్రిల్స్ పెట్టడానికి. ఇక ఇలానైతే చిన్న చిన్న ఫ్రిల్స్ అయితే పెట్టేసుకుంటున్నా. వీడియో అయితే మరి క్లారిటీ ఉందో లేదో నాకైతే తెలీదు, కానీ సాధ్యమైనంత వరకు అయితే వీడియో చేసిన. ఫస్ట్ టైం ట్రై పెడుతుంది అయితే తీసేసిన ఎవరు లేకుండే. ఇక ఫ్రిల్స్ అయితే పెట్టేసుకున్నా కదా, మళ్ళీ అక్కడ నుండి మొత్తం అక్కడ నుండి స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడికి చేసిన అంతే, హ్యాండ్ అయితే అయిపోయింది, రెడీ అయిపోయింది. ఎంత బాగున్నాయి అంటే ఆ బ్లౌజ్కి వేసేసరికి లుక్ నాకైతే చాలా అంటే చాలా నచ్చింది. చూడండి, చూస్తేనే ఎంత బాగుందో. మొత్తానికైతే హ్యాండ్స్ ఇక ఈ విధంగా ఉన్నాయి. బ్లౌజ్ కుట్టేసరికి బ్లౌజ్ అయితే ఇది మొత్తానికి. మన వీడియోస్ ఎట్లున్నాయి, మన బ్లౌజ్ ఎట్లుంది ఒక చిన్న కామెంట్ చేయండి. మన ఛానల్ అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇన్స్టాలో కూడా ఫ్యాషన్ క్వీన్ 420 అని ఉంటుంది, మన ఛానల్లో ఫాలో అయిపోండి. బాయ్.